హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పులివర్తి వ్లాగ్స్. కొరియన్ బ్యూటీ టిప్ తోటి ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి. ఈ పేస్ట్ మీ స్కిన్కి రాసిన వెంటనే తెల్లగా మీ స్కిన్ని మారుస్తుంది. అలాంటి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి. ఇందులో వేసే ఐటమ్స్ కూడా అన్నీ మీకు ఇంట్లోనే దొరుకుతాయి. కొన్ని మాత్రమే కొనుక్కోవాల్సి వస్తుంది. అవన్నీ కూడా మా దగ్గర ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు కావాలి అంటే ఈ ప్యాక్ అయితే మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఈ ప్యాక్లో వేసిన ఐటమ్స్ అన్నీ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు కావాలంటే మీరు కొనుక్కోవచ్చు, దొరుకుతాయండి. ఈ ప్యాక్ అనేది కొరియన్ వాళ్ళు అంత అందంగా ఉండటానికి కలిగిన సీక్రెట్ ఏంటో ఈ ప్యాక్లో మీకు తెలుస్తుందండి ఇది వేసుకుంటే. అలాంటి ఫేస్ ప్యాక్ చూడబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు కావాలి. వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. ముందుగా బౌల్ తీసుకున్నాను కదండి. పెరుగుని ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మీరు ఇంకొక స్పూన్ ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఆ కొరియన్ వాళ్ళు అంత అందంగా ఉండటానికి కారణం ఏంటంటే మనం పెరుగు వేసాం కదండి. పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని తేమగా ఉంచుతుందండి. అలాగే చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి, నల్లటి మచ్చలను తగ్గించడానికి తోడ్పడుతుంది అనమాట. అందుకే మనం ప్యూర్ కాఫీ పొడి పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు దొరుకుతుంది కదా, కాఫీ పొడి ఒక 2 స్పూన్లు వేసి తేనె 1 స్పూన్ వేసానండి. మీ స్కిన్ మీద ఉన్న మచ్చల్ని నియంత్రించడానికి, జిడ్డుని నియంత్రించడానికి ఈ ప్యాక్ అనేది చాలా బాగా తోడ్పడుతుంది. పొటాటో పౌడర్ అండి. మీ దగ్గర పొటాటో పౌడర్ లేకపోతే పచ్చి బంగాళదుంప జ్యూస్ వేసుకోండి. అలాగే ఈ విటమిన్ ఆయిల్ ఒక 5 డ్రాప్స్ వేస్తున్నానండి. ఎందుకంటే వీడియో అనేది లేట్ లేకుండా మీకు స్పీడ్గా చూపించడం కోసం నేను త్వరగా చూపిస్తున్నాను. ఇది మీకు కావాలి అంటే స్కిప్ చేసుకుంటూ చూసుకొని ప్యాక్ తయారు చేసుకోండి అండి. రోజు హిప్ ఆయిల్ అండి. ఇది ఒక 6 డ్రాప్స్ వేసానండి. ఇది ఎందుకంటే మనం ఏ ప్యాక్ వేసుకున్నా కూడా మన స్కిన్ మీద బాగా మన స్కిన్కి పడుతుందన్నమాట ఆ రోజు హిప్ ఆయిల్ వేసినందువల్ల. అందుకే మనకి రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. చూడండి, పెరుగు వేసాం కదా, ఇవన్నీ కలుపుకొని ఇంకొక ఐటెం ఇందులో వేయాలండి. ఆ ఐటెం కూడా ఏంటో నేను కలిపిన తర్వాత చూపిస్తాను మీకు. చూడండి, కలుపుతున్నాను కదా. ఇందులో మనం కాఫీ పొడి వేసాం కాబట్టి కాఫీ పౌడర్ను మన చర్మంపై ఎక్స్ఫోలియంట్గా మొటిమల్ని తగ్గించడానికి, డార్క్ సర్కిల్స్ని, ముడతల్ని నివారించడానికి, చర్మాన్ని కాంతివంతంగా చేయటానికి ఎంత బాగా ఉపయోగపడుతుందో ఈ కాఫీ పౌడర్ అనేది మీరు గూగుల్ కొట్టి చూసుకోవచ్చు. నా ఛానల్లో ఫేస్ ప్యాక్స్ చూడవచ్చు. ఎన్నో వెరైటీస్ కాఫీ పౌడర్తో చేసి చూపించాను కదండి. అయినా కూడా కాఫీ పౌడర్ అనేది ఎప్పటికీ మనం వాడుకోవచ్చండి, అంత బాగా పనిచేస్తుంది. ఇప్పుడు అలోవెరా అనేది ప్యూర్ అలోవెరా పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు దొరుకుతుందండి. కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది కదా, పద్మాస్ ప్రోడక్ట్స్ నెంబరు, అందులో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలు మీకు ప్రోడక్ట్స్ లిస్ట్ వస్తుంది, మీరు బుక్ చేసుకోవచ్చండి. అలోవెరా కూడా ప్యూర్ అలోవెరా వేసేసాం కదండి. అసలు సిస్సలైంది ఇంకొకటి, మన చర్మాన్ని ముడతలు రానియకుండా చేసే జెల్ ఒకటి వేస్తానండి నేను. ఆ జెల్ కూడా చూద్దాము. కొరియన్ వాళ్ళు అంత అందంగా ఉండటానికి కారణమే ఈ కాఫీ పౌడరు, పెరుగు అండి. వీటితో చేసిన ప్యాకు ఏదైనా సరే వేసుకున్నామంటే కొరియన్ వాళ్ళని మించిన అందాన్ని మనం కూడా సొంతం చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. నేను వేసిన ఐటమ్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకొని, అసలు సిస్సులైన జెల్ అంటే ఇదండి. నాకు రోజు ఫ్లాక్సీడ్ జెల్లు తాకిడి ఎక్కువగా ఉంటుంది కదండి. ఫేస్ ప్యాక్స్ అవి చేసి పంపించాలి కదా అందరికీ. అందుకే నేను అది చల్లారిన తర్వాత అలా పాత్రల్లో ఉంచేసుకుంటానండి. ఒక డబ్బాల్లో అయినా బాక్సుల్లో అయినా ఒక 5-6 లీటర్లు నాకు రోజుకు పడుతుందన్నమాట ఈ ప్యాక్స్లో వేయటానికి. ఆ జెల్ అనేది నేను అలా రెడీగా ఎప్పుడు నాకు ఉంటుంది అవైలబుల్గా. అందుకే ఆ జెల్ని 1 స్పూన్ వేసుకుంటున్నాను. మీరు టీ స్పూన్ అనుకోండి, ఒక 2-3 స్పూన్లు వేసుకోవచ్చండి. ఇది చర్మాన్ని సాగనివ్వదు, ముడతల్ని రానివ్వదు, వయసుని కనపడనివ్వదు, అంత బాగా పనిచేస్తుంది అనమాట. మీరు కూడా ఒక్కసారి ఆ జెల్ని చేసుకొని ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకోవచ్చండి. మీకు కావాలన్నప్పుడు వేసుకోవచ్చు. అందులో కొద్దిగా తేనె కలుపుకొని ముఖానికి పెట్టుకోవచ్చు, కాఫీ పొడి కలుపుకొని ముఖానికి పెట్టుకోవచ్చు. ఆ జెల్లులో ఎలా అయినా సరే మీరు ఆ జెల్ని ఫేస్కి ఉపయోగించుకోవచ్చండి. స్కిన్ సాగకుండా, ముడతలు పడకుండా యంగ్గా కనిపిస్తారనమాట. ఇప్పుడు చూడండి, మనకి ప్యాక్ అనేది తగిన మోతాదులో రెడీ అయిపోయింది కదా. మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఆ స్పూన్ తోటి. మనం ప్యూర్ కాఫీ పౌడర్ అండి, గింజలతోటి మనం తయారు చేపిస్తాం, వైనాడు నుంచి తెప్పిస్తాం అనమాట. మనకి మొటిమలు రానివ్వకుండా ఉంటుంది కాఫీ పౌడరు. ఎంతలో రెడీ అయిపోయిందో చూసారు కదండి ఈ ఫేస్ ప్యాక్ అనేది.
మీ కళ్ళతో మీరే చూడండి. నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తానండి. ముఖం మీద మీకు మొటిమలున్నా మచ్చలున్నా చక్కగా పోతాయండి. మీరు వారంలో ఒక 3-4 రోజులు పెట్టుకున్నా కూడా ఇంత ఫ్రెష్గా తయారు చేసుకున్నది మనం ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి తయారు చేసుకుంటాం కాబట్టి కొన్ని ఆయిల్స్ మాత్రమే కదండి, విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సిల్స్ కూడా దొరుకుతాయి మెడికల్ షాపులో. అట్లా మీరు తీసుకొచ్చుకొని వేసుకోవచ్చు. పొటాటో పౌడర్ బదులు పచ్చి పొటాటో వేసుకోవచ్చు జ్యూసు. చూడండి అలా మీ స్కిన్కి అంటుకుంటుంది. రోజు హిప్ ఆయిల్ మా దగ్గర అవైలబుల్గా ఉంటుందండి. ఆ రోజు హిప్ ఆయిల్ వేసినందువల్ల మన స్కిన్కి అనేది ప్యాక్ అనేది పట్టుకుంటుంది అనమాట. చూశారు కదండి ఎలా ఉందనేది ప్యాక్. చూశారు కదండి కాఫీ పెరుగుతో చేసిన ఫేస్ ప్యాక్. నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నాను. కొరియన్ వాళ్ళని మించిన అందాన్ని మీ సొంతం చేసుకోండి. ఈ ప్యాక్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చన్నీళ్ళు కానీ గోరువెచ్చటి నీళ్ళు కానీ పెట్టి కడుక్కోవచ్చండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మగవాళ్ళ దాకా అందరు పెట్టుకోవచ్చు. ఓకే అండి. వైటనింగ్ సిరం అంటే జనాలు అసలు మామూలు క్రేజ్తో తీసుకోవట్లేదండి. కలరు అంటే ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అనేది ఈ సీరం తీసుకునే దాంట్లోనే నాకు తెలిసిపోతుందండి. మీరు చక్కటి కలర్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. వైటనింగ్ సీరం నేను మళ్ళీ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తూ ఉన్నానంటే అందరూ అలా తీసుకుంటున్నారు, నాకు అంత రెస్పాన్స్ వస్తుంది కాబట్టి, దీనికి అంత క్రేజ్ ఉంది కాబట్టి ఈ సీరం బాటిల్కి నేను మళ్ళీ మీకు విడుదల చేస్తున్నానండి. ఇంకా జనాల్లోకి వెళ్ళాలి, అందరూ తెలుసుకోవాలి, వాళ్ళు అప్లై చేసుకోవాలి, మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో మీకు ఈ వైటనింగ్ సీరం అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి. బీభత్సంగా తీసుకుంటున్నారండి. ఇంటికి వచ్చి 3-4 బాటిల్స్ తీసుకుంటున్నారు. ఒక బాటిల్ వాడితే చాలండి ఎవరికైనా. మీరు ఏమీ వెనక ముందు ఆలోచించకుండా ఒకే ఒక బాటిల్ తీసుకొని వాడుకొని ఆ తర్వాతే ఎవరికన్నా చెప్పండి. ముందే మీరు ఎవరికి చెప్పొద్దండి. మీరు వాడుకున్నాక రిజల్ట్ని చూసిన తర్వాతే వేరే వాళ్ళకి చెప్పండి. ఓకే అండి. కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. కాఫీ గోట్ మిల్క్ సోప్స్ అనేవి ఎప్పటి నుంచో మన దగ్గర పద్మాస్ ప్రోడక్ట్స్లో తీసుకొని వాడుకుంటున్నారు కదండి. ఫ్రెష్ స్టాక్ వచ్చిందండి, రెడీగా అవైలబుల్గా ఉన్నాయి. ఈ సోప్స్ అనేటివి కాఫీ గోట్ మిల్క్తో తయారు చేస్తామండి. అందులో ప్యూర్ కాఫీ పొడి మేమే స్వయంగా వయనాడు నుంచి తెప్పించి ఆ పొడిని వేసి గ్లిజరిన్, బాదం ఆయిల్, ఆలివ్ ఆయిల్, అలాగే మంచి వర్జిన్ కోకోనట్ ఆయిల్ అన్నీ కలిపి తయారు చేపించిన ఈ కాఫీ గోట్ మిల్క్ సోప్స్ అనేవి ఒక్కసారి వాడితే చాలండి. 3 సోప్స్ సెట్ అండి ఇది. ఎట్లాంటి కలర్ తక్కువ వాళ్ళు, నల్లటి వాళ్ళైనా సరే వాళ్ళ నలుపు రంగు విరిగిపోవాల్సిందేనండి. ఒక్కసారి కనుక ఈ సోప్ అనేది వాడారు అంటే త్వరపడండి, ఫ్రెష్ స్టాక్ వచ్చిందండి కాఫీ గోట్ మిల్క్ సోప్స్. ఒక్కసారి వాడితే మీకే తెలుస్తుందండి, అందమైన షైనింగ్తో మెరిసిపోతారండి మీరు. ఏంటో అనుకుంటున్నారా? ప్యూర్ అలోవెరా అండి. ఏ రకమైనటువంటి కెమికల్స్ లేకుండా ఉన్న అలోవెరా. ఇది మన చర్మాన్ని రక్షిస్తుందండి. ఇది మనం స్కిన్కి అప్లై చేసుకున్నాము అంటే అలా చర్మమే కాదండి, మన హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు. షుగర్ పేషెంట్లు ఉంటారు కదా, వాళ్ళు అరికాళ్ళు పగిలిన, చేతులు స్కిన్ ఏదైనా పగిలినట్టున్నా కూడా ఈ అలోవెరా అనేది అప్లై చేసుకుంటే స్కిన్ అంతా కూడా స్మూత్గా సాఫ్ట్గా హాయిగా ఉంటుందండి. నో కెమికల్స్ తోటి తయారు చేపించిన అలోవెరా అండి. అంతేకాదండి, మీ ముఖాన్ని మెరిసేలా కూడా చేస్తుంది. జిడ్డు పట్టుందా మీ ముఖం, జిడ్డును కూడా తొలగిస్తుంది కొంచెం ఈ అలోవెరాను కనుక మీరు అప్లై చేసుకున్నారు అంటే. ఇంకా మీ ముఖం మీద మచ్చలు ఉన్నాయా, ఆ మచ్చలు పోవాలన్నా కూడా ఈ అలోవెరాని మీరు అప్లై చేసుకుంటూ ఉండండి. రోజులో 2-3 సార్లు అప్లై చేసుకోండి, మచ్చలు మాయమైపోతాయి. స్కిన్ అనేది తళ మెరిసిపోతుంది. పద్మాస్ ప్రోడక్ట్స్లో 365 రోజులు మీకు ఈ కెమికల్ లేని అలోవెరా, ప్యూర్ అలోవెరా ఎప్పుడు అవైలబుల్గా ఉంటుందండి. స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు.